అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న N13 E1 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఇదే అన్నమాట E1 రోడ్డు. ప్రస్తుతానికి ఇది కరకట్ట రోడ్డు. దీన్ని E1 రోడ్డుగా అయితే విస్తరిస్తారు. అలాగే బ్యాక్ సైడ్ లో వచ్చేసి N13 రోడ్డు అయితే వచ్చింది. అటు నుండి ఇలా N13 రోడ్డు ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ N13 రోడ్డు వైపు ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. దీనికోసం డిపిఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ నియామకం కోసం అయితే టెండర్స్ పిలిచారు. ఇంతకు ముందు ఐకానిక్ బ్రిడ్జ్ N10 రోడ్డు వైపు అయితే ప్లాన్ చేశారు. అది ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం దగ్గర నుండి N10 రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇద్దామని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవడంతో, ఆల్రెడీ బ్రిడ్జ్ కంప్లీట్ అవడంతో దానికి ఆ ఐకానిక్ బ్రిడ్జ్ కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అందుకని డిస్టెన్స్ ఎక్కువ ఉండాలని చెప్పి ఈ N13 రోడ్డు వైపు అయితే ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం త్వరలోనే డిపిఆర్ అయితే తయారు చేసి పనులు అయితే స్టార్ట్ చేస్తారు టెండర్స్ పిలిచి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఈ వీడియోలో E3 రోడ్ నుండి E2 E1 రోడ్డు మీదుగా ఇది మూలపాడు అంటే నేషనల్ హైవే 65 కి ఎలా కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు ఏంటని చెప్పి నేను ముందు మ్యాప్ ద్వారా చూపిస్తాను. దాని తర్వాత డ్రోన్ వ్యూ ద్వారా మీకు ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారు ఏంటని చెప్పి మీకు డీటెయిల్ గా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో N13 రోడ్డు మీరు చూడొచ్చు. ఇదంతా N13 రోడ్డు అనమాట. ఇక్కడ 60 మీటర్స్ రోడ్డు ఇది వెడల్పుగా అయితే ఉండిద్ది. అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి, రైట్ సైడ్ వైపు సిబిఐకి ఇంకా ఏపీహెచ్ఆర్డికి వాటికి ల్యాండ్ కేటాయించారు. ఇది వచ్చేసి విలేజ్ శాఖమూరు విలేజ్. ఇక్కడ మీకు ఒక కెనాల్ కనిపిస్తుంది చూసారా, అది కొండవీటి వాగు అనమాట. ఈ కొండవీటి వాగు పై నుండి అయితే ఈ N13 రోడ్ అయితే వెళ్తుంది. అలాగే రైట్ సైడ్ లో నేలపాడు విలేజ్ కానీ ఏపీ కాప్ కి కేటాయించిన ల్యాండ్ ఇవన్నీ చూడొచ్చు. ఇది వచ్చేసి తుళ్ళూరు దగ్గర డైమండ్ సర్కిల్ అనమాట. ఈ డైమండ్ సర్కిలే 150 నుండి 180 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది. ఇది E5 రోడ్డు N13 రోడ్ మధ్యలో అయితే ఉండిద్ది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్ల పరంగా ఎలా కనెక్టివిటీ అవుతున్నాయో. ఇక్కడతో ఇది 50 మీటర్స్ వెడల్పు అయితే ఉండిద్ది. ఇక్కడే అన్నమాట ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. రైట్ సైడ్ లో రాయపూడి విలేజ్ చూడొచ్చు. ఆ రాయపూడి ఇంకా అబ్బురాజుపురం వైపు మధ్యలోనే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. నేను ఈ వీడియో అయితే E3 రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇదే అనమాట సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇక్కడ నుండి మీరు చూడండి డ్రోన్ విజువల్. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు కదా, రాయపూడి విలేజ్ దగ్గర ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి చర్చ్ ఏరియా. అలాగే ఇక్కడ ఒక కెనాల్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి పాలవాగు కెనాల్ అనమాట. ఇంకా రైట్ సైడ్ వైపు దొండపాడు వైపు అయితే వెళ్ళొచ్చు. దొండపాడు వెళ్ళి ఇంకా N17 రోడ్లో అయితే ఇది కలిసిపోయింది సీడ్ యాక్సెస్ రోడ్డు. నేను ఇక్కడ కెనాల్ పక్కనే అయితే ఈ రోడ్డు అయితే వస్తుంది, N13 రోడ్డు. ఆ కెనాల్ పక్కన వచ్చే రోడ్డు అయితే ఇదే. ఇటువైపు మీరు చూడండి, ఈ లొకేషన్ వైపు అయితే వస్తుంది. రైట్ సైడ్ వైపు అంటే రాయపూడి విలేజ్, ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు అబ్బురాజుపురం విలేజ్ ఉంటాయి. ఆ రెండు విలేజెస్ మధ్యలోనే ఈ N13 రోడ్డు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లొకేషన్లోనే రోడ్డు అయితే వచ్చింది. ఈ N13 రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. దీన్ని RVR అనే కాంట్రాక్ట్ సంస్థ 254.10 కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం. అంటే రోడ్డు వరకు కంప్లీట్ చేస్తారు. ఇంకా ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి సపరేట్గా టెండర్స్ పిలిచి దానికి సంబంధించిన పనులు అయితే చేపడతారు. ఇది వచ్చేసి N13 E2 రోడ్ జంక్షన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్లో కనిపించేది E2 రోడ్డు. ఈ E2 రోడ్డు నిర్మాణం ఆల్రెడీ అంతకు ముందే చాలా వరకు జరిగింది. అలాగే ఇక్కడ మధ్యలో కనిపించేది వచ్చేసి యూటిలిటీ డక్ట్స్ అనమాట. ప్రతి రోడ్డుకి మనకి యూటిలిటీ డక్ట్స్ అయితే నిర్మిస్తారు. అలాగే సైడ్లు ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ మంచినీటి పైప్ లైన్స్ కానీ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఇంకా అవన్నీ కూడా వస్తాయి పైప్ లైన్స్. ఇక్కడ నుండి మీరు చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే అబ్బురాజుపురం ఇంకా బోరుపాలెం విలేజెస్ అయితే ఉంటాయి. ఈ E2 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. దీన్ని BSR అనే కాంట్రాక్ట్ సంస్థ 157.47 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం. ఈ E2 రోడ్డు ఎండింగ్ పాయింట్ వచ్చేసి N16 రోడ్లోకి వెళ్ళి కలిసిపోద్ది. ఆ N16 రోడ్డు వైపే మనకి కెనాల్ అయితే వచ్చింది. అదే గ్రావిటీ కెనాల్ అనమాట.
మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే అన్నమాట ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చే ప్రాంతం ఎగ్జాక్ట్ లొకేషను. ఇది వచ్చేసి N13 E1 రోడ్ జంక్షన్ అన్నమాట. ఇది కరకట్ట రోడ్డు ప్రస్తుతానికి. ఈ కరకట్ట రోడ్‌ని E1 రోడ్డుగా అయితే విస్తరిస్తారు. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్‌లోనే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కోసం డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీని అయితే నియమించడం కోసం టెండర్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ టెండర్స్ ప్రక్రియ వచ్చేసి ఈ నెల 21తో అయితే గడువు ముగిసిద్ది. గడువు ముగిసిన తర్వాత ఈ టెండర్స్ ఓపెన్ చేసి ఎవరైతే దక్కించుకున్నారో వాళ్ళకైతే కేటాయిస్తారు. దాని తర్వాత ఆ డీపీఆర్ తయారు చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంకా టెండర్స్ పిలిచి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనులైతే స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఇదే ఐకానిక్ బ్రిడ్జ్ మనకి పవిత్ర సంగమం అంటే ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ప్లాన్ చేశారు. అదొచ్చేసి N10 రోడ్ అనమాట. N10 రోడ్ అంటే మనకి ఉడ్డండి రాయనిపాలెం కానీ లింగాయపాలెం విలేజెస్ మధ్యలో అయితే ఉండిద్ది. అక్కడైతే ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది. విజయవాడ వెస్ట్ బైపాస్ వైపు గొల్లపూడి దగ్గర ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే నిర్మాణం పూర్తయిపోయింది. ఎందుకంటే ఆ బ్రిడ్జికి కానీ ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న డిస్టెన్స్ ఒక 4 నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్సే ఉండిద్ది. తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి N13 రోడ్డు వైపు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ N13 రోడ్డు వైపు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ చేస్తే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా వైపు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండిద్ది. ఈజీగా కోర్ క్యాపిటల్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. నేను ఇంతకుముందు మీకు డైమండ్ సర్కిల్ అని చెప్పా కదా, అది తుళ్ళూరు దగ్గర వస్తుంది. ఆ డైమండ్ సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి గవర్నమెంట్ సిటీ కానీ జస్టిస్ సిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే E5 రోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మనకు మెయిన్ కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. అందుకని ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కృష్ణా రివర్ ప్రాంతం అనమాట. మొత్తం మీరు చూడొచ్చు. అప్పట్లో N10 మీద ప్లాన్ చేసిన ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి L&T వాళ్ళు అయితే డీపీఆర్ రెడీ చేసి దాని డిజైన్ కూడా వాళ్ళే రెడీ చేశారు. దాన్ని 1387 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయడం కోసం కాంట్రాక్ట్ కూడా దక్కించుకున్నారు. దానికి ఫౌండేషన్ వేసి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ఆ ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించి. ప్రెసెంట్ ఏంటంటే దాని తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో దానికి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఏంటంటే దగ్గరలోనే ఇంకో బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ప్లాన్ చేసిన ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఏంటంటే 3.2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. దాంట్లో మధ్యలో భాగంలో 480 మీటర్ల భాగంలో తీగల వంతెన అంటే తీగల వంతెన అయితే ప్లాన్ చేశారు. ఆ తీగల వంతెన కూడా ఏంటంటే కూచిపూడి నాట్య భంగిమ ఆకారంలో ఉండేలాగైతే గతంలో ప్లాన్ చేశారు. ఎందుకంటే మనకి అది గ్రాండ్ ఎంట్రన్స్ అనమాట. హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్కి గ్రాండ్ ఎంట్రన్స్గా ఉండాలి, ఒక ఐకానిక్గా ఉండాలి, వెల్కమ్ చేస్తున్నట్టు ఉండాలి అమరావతికి అన్నట్టు అప్పుడైతే ప్లాన్ చేశారు బ్రిడ్జిని. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జిని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇది వచ్చేసి దానికన్నా ఇంకా అతి పెద్ద బ్రిడ్జ్ అనమాట. 5.2 కిలోమీటర్ల లెంత్ అయిన బ్రిడ్జ్. అది 3.2 కిలోమీటర్లు, ఇది 5.2. ఇంకో 2 కిలోమీటర్స్ ఎక్కువ భాగంలో అయితే ఉండిద్ది ఈ బ్రిడ్జ్. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మూలపాడు ఇంకా కిలేసపురం అనే విలేజెస్ దగ్గరలో అయితే ఎంటర్ అయ్యింది ఈ బ్రిడ్జ్. ఎంటర్ అయిపోయి మనకి రాయపూడి అబ్బురాజుపులం దగ్గర డౌన్ అయ్యి మనకి క్యాపిటల్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోద్ది. ఇక్కడే అన్నమాట ఈ ఐకానిక్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్. మీరు చూడొచ్చు, ఇది నేషనల్ హైవే 65 విజయవాడ హైదరాబాద్ హైవే అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.